వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో సెలబ్రిటీ హోమియోపతి ఎక్స్పర్ట్ డాక్టర్ చేతన్ రాజు గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్. సార్, షుగర్, చక్కెర వ్యాధి పేరులోనే తీపిదనం ఉంది, కానీ ఒక్కసారి అది అటాక్ అయింది అని అంటే లైఫ్ మొత్తం చేదుగానే ఉంటుంది అని చెప్పి అంటుంటారు. సో అసలు ఈ డయాబెటిక్ ఉన్న వాళ్ళు ఎట్లాంటి ఆహారం తినాలి, ఎట్లాంటి ఆహారం తినకూడదు? ఎందుకంటే రైస్ని పూర్తిగా బంద్ చేస్తూ ఉంటారు, కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి కాబట్టి. సో నిజంగా అది బంద్ చేయొచ్చా, చేయకూడదా? ఇట్లాంటి వాళ్ళకి హోమియోపతిలో ఎట్లాంటి మెడిసిన్స్ ఉన్నాయి? నేను ఫస్ట్ ఒకటి మీకు ఏం చెప్తా అంటే, ఇప్పుడు మీరు ఒక బండి కొన్నారు, ఆ బండి మీద ఇద్దరు కూర్చొని పోవచ్చు. ఓకే. మీరేం చేస్తారు, కొన్ని రోజులు మీరే తిరుగుతారు ఆ బండి మీద, మళ్ళీ ఒక దోస్గడ్ జాయిన్ అవుతాడు, అరే నాకు కూడా తీసుకుపోరా భయ్ అనేసి. ఓకే. మళ్ళీ వానితో తిరుగుడు స్టార్ట్ అవుతాడు. మళ్ళీ ఇంకొకటి యాడ్ అయితే ఏం చేస్తారు, ట్రిపుల్ రైడింగ్లు కొడతారు. మళ్ళీ ఇప్పుడు కాలేజ్ పిల్లలు మీరు చూడండి, కొందరు నలుగురు కూడా కూర్చొని తిరుగుతారు ఒకటే బండి మీద. అప్పుడు ఏమైతుంది, ఆ ఇంజన్ ఎఫెక్ట్ అవుతుందా కాదా? అది ఇద్దరి కోసమే డిజైన్ చేసినాడు. అంటే ఒక 100 కిలోల వరకు 150 వరకు కూర్చోవచ్చు ఒక బండి మీద. 200 పైన దాని మీద బరువు వేస్తే ఏమైతుంది, ఇంజన్ పాడైతుంది. అవునా కాదా? అప్పుడు మైలేజ్ చక్కగా రాదు, పెట్రోల్ ఏమో బ్లాక్ పొగ వస్తుంది, మెల్లమెల్లగా బండి పాడైతుంది. అవునా కాదా? ఇదే షుగర్ వ్యాధిలో నేను అవుతుంది అని చెప్తాను. ఓకే ఓకే. ఒక్కడు కూర్చొని తిరిగితే అయిపోతుంది కదా పని. అవును. ఇప్పుడు మీకు రైస్ తినాలనిపిస్తుంది, మీరేం చేస్తారు, రైస్ తింటారు. మీరు లిమిటెడ్ క్వాంటిటీలో తిన్నారు అనుకోండి. ఓకే. మీరు లిమిటెడ్ క్వాంటిటీలో తింటే ఒక్కడ కూర్చొని తిరుగుతుండు బండి మీద. లేదు, నాకు రైస్ అంటే 3 పూటల్లో ఒక్క పూటకి బిర్యానీ కావాలి, ఫుల్ సాలన్ వేసుకుంటా, చికెన్ మటన్ బిర్యానీలు రోజు తెచ్చుకొని తింటా, ఒక్క పూట కంపల్సరీ బయట ఫుడ్ కావాలి, మళ్ళా వారానికి 2 సార్లు నాకు పిజ్జా కావాలి, ఇవన్నీ చేస్తే ఏమైతుంది, నలుగురు కూర్చొని తిరుగుతున్నారా లేదా? మళ్ళా దాని మీద నాకు ఆల్కహాల్ కావాలి, నాకు సిగరెట్లు కావాలి అంటే ఏమైతుంది, ఆటోమేటికలీ షుగర్ వ్యాధి. లేదు అంటే వస్తుంది, ఉన్నది అంటే పెరుగుతుంది. అయితే ఇక్కడ మీ డౌట్లోనే మీకు సమాధానం ఉంటుంది. ఏ పని మీరు లిమిట్లో చేసినా మీకు సెట్ అయిపోతుంది. ఓకే. అయితే ఏంది, మీకు బయట తినాలనిపిస్తుంది, నెలకు ఒకసారి తినండి. డైలీ కాకుండా నెలలో ఒకసారి తినండి. ఇప్పుడు మన దగ్గర ఇంతమంది షుగర్ వ్యాధి రివర్స్ చేసుకోవడానికి వస్తారు. ఇప్పుడు మన దగ్గర మీకు నారాయణపేట ఐడియా ఉంది కదా? నాది నారాయణపేటలో కూడా క్లినిక్ ఉంది. అయితే అక్కడ ఒక పేషెంట్ వచ్చింది మన దగ్గరికి, గుర్మిట్కల్ నుంచి వచ్చిండ్రు. అయితే ఆ పేషెంట్ ఏమన్నారంటే, సార్ నేను ఎప్పుడు నుంచి అయితే పని వదిలేసినా కదా, దాని తర్వాత నాకు షుగర్ వ్యాధి పెరిగింది అన్నారు. ఓకే. అంటే చేసే వర్క్ ఆఫ్ చేసినప్పటి నుంచి అండి? అంటే రిటైర్మెంట్ అయిపోయింది. ఓకే ఓకే. రిటైర్మెంట్ ఉన్నప్పుడు వరకు కూడా షుగర్ ఉండే పేషెంట్ కి, కానీ ఇప్పుడు అన్కంట్రోలేబుల్ అయిపోయింది. ఓకే ఓకే. అన్కంట్రోలేబుల్ అయిపోయింది. ఏమైంది, సమస్యలు ఏమున్నాయి ఇంట్లో అనేసి అడిగాను. ఏముంటాయి సార్, పిల్లలతో గొడవలు ఉంటాయి, వాళ్ళు చెప్పినట్టు వాళ్ళు వినరు, వాళ్ళు చెప్పినట్టు మేము వినం. మేమేమనుకుంటాం, మాకు ఎట్లా కావాలి అట్లనే ఉండాలి, పిల్లలు ఏమంటారు మాకు ఎట్లా కావాలి అట్లనే ఉండాలి. దాంట్లో గొడవలు అయ్యి ఇవన్నీ పరేషానీలు ఉన్నాయి. మళ్ళా షుగర్ ఎందుకు పెరిగింది, ఏం పని చేస్తుండే అంటే పొలాల్లో పని చేస్తుండే. ఓకే. పొలాలు ఉన్నాయి, పొలాల్లో పని చేస్తుండే. ఇప్పుడు పొలంలో పని చేసేటోళ్ళు వాళ్ళకి ఫిజికల్ హార్డ్ వర్క్ ఎక్కువ ఉంటుందా ఉండదా? ఉంటుంది సార్. ఉండు వల్ల ఏమవుతుంది, వాళ్ళ బాడీ మెటబాలిజంకి ఎక్కువ ఎనర్జీ కూడా కావాలి. ఎక్కువ ఎనర్జీ కూడా కావాలి అంటే ఎక్కువ ఫుడ్ పోవాలి. అటువంటి టైంలో 2 పూటలు కానీ 3 పూటలు కానీ మీరు రైస్ తింటే ఏం కాదు. అంటే మనం ఫిజికల్ యాక్టివిటీ బాగుండాలి, మీ పనే ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి, శక్తి ఉండాలి సార్ తినాలంటే. అప్పుడు ఏమవుతుంది, డైజెస్ట్ అయిపోతుంది రైస్. కానీ ఇప్పుడు ఏమైపోయింది, రిటైర్మెంట్ అయిపోయింది. ఇప్పుడు మన పని ఏంది, రిమోట్ బటన్లు ఒత్తుడు. అంటే మీకు వేరే పని ఉండదు అని నేను చెప్పట్లేదు, ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోయింది అంటున్నాను. అప్పుడు ఏమవుతుంది, 2-3 పూటలు తింటే షుగర్ పెరుగుతుంది బాడీలో. ఓకే. ఆల్రెడీ షుగర్ వ్యాధి ఉంది, 2-3 పూటలు తింటే పెరుగుతుంది. అందుకే మనం ఏం చేస్తాం, 1 మీల్ మీరు ఏం చేయాలంటే మిల్లెట్లతోటి తినాలి. ఇడ్లీలు దోశలు ఏం తింటారు తినండి, మిల్లెట్లతోటి చేసుకొని తినండి. ఎంత తినాలనిపిస్తే దానికన్నా సగం తినండి. ఓకే. అయిపోయినా ఒకటి అయిపోయింది మీల్. ఇంకో మీల్ మీరు లంచ్లో రైస్ తినండి. డయాబెటిక్ ఉన్నా కూడా, డయాబెటిక్ ఉన్నా కూడా ఇప్పుడు రైస్ ఎప్పటి నుంచి ఉంది, డయాబెటీస్ కూడా అప్పటి నుంచి ఉంది. అవునా కదా? మనకు ఎందుకు వచ్చింది నేను ఇక్కడ పైన ఎక్స్ప్లెయిన్ చేసిన, అరిగించుకునే విధం లేదు. రైస్ ఎప్పటి నుంచి ఉంది, డయాబెటీస్ కూడా అప్పటి నుంచి ఉంది. అంటే మనిషి ఎప్పటి నుంచి ఉన్నాడు, షుగర్ అది ఉంది అప్పటి నుంచి. అయితే మధ్యాహ్నం రైస్ తినండి.
నైట్ మీరు సాలడ్ తినేసేయండి, వెజిటేబుల్ కానీ ఫ్రూట్ కానీ. నైట్ చాలా తక్కువ తినాలి, పడుకోవాలి. డైలీ హాఫ్ అన్ అవర్ ఫిజికల్ యాక్టివిటీ పెట్టుకోండి. హోమియోపతి మందులు వాడండి, పూర్తిగా తగ్గుతుంది షుగర్ వ్యాధి. ఓకే. అయితే ఇట్లా చేసుడు వల్ల ఏంది అంటే మనకు షుగర్ వ్యాధి కంట్రోల్లో ఉంటుంది. రైస్ అంటే మీరు దీంట్లో పప్పు ఎక్కువ వేసుకోండి, కూరగాయలు ఎక్కువ కలుపుకోండి, అండ్ ఆయిల్ తక్కువ వాడండి ఫుడ్లో. మళ్ళీ ఇంటి కడ చేసుకొని తినండి. అట్లా తినడం వల్ల మనకు మంచిగా అవుతుంది. మళ్ళీ కొందరికి షుగర్ వ్యాధితోటి వాళ్ళ నరాలు బాగా ఎఫెక్ట్ అవుతాయి. ఓకే. అయితే ఇప్పుడు ఈ రైస్ని మీరు 4 భాగాల్లో చేయండి. 4 భాగాలు అంటే చిన్న చిన్న బుక్కలు 2 తయారవుతాయి. ఈ ఒక్క భాగం పొడితోటి ఇంకా కొంచెం పికల్తోటి తినండి. కొంచెం పికలే వేసుకోవాలి, అది కూడా ఉసిరికాయ పికల్. ఓకే. ఓకే. ఎందుకు? దీంట్లో విటమిన్ సి కూడా ఉంటుంది. ఇప్పుడు పొడులు ఉంటాయి, వేరే వేరే పప్పులతోటి తయారు చేస్తాం పొడులు, దాంట్లో బి కాంప్లెక్స్ ఉంటుంది. ఓకే. అది మనకు నరాలకు షుగర్ వ్యాధికి రెండుకి సపోర్ట్ చేస్తుంది. మళ్ళీ బుక్కలు కూడా చాలా చిన్నగా పెట్టుకోండి. నేను ఇట్లా చెప్తున్నా అనేసి ఇంత పెద్ద పెద్ద లడ్డూలు తయారు చేసి తినకండి. ఓకే. మళ్ళా ఒక భాగం ఏమో కూరగాయలు, ఏవైతే ఎక్కువ ఆయిల్ లేకుండా వండిర్రు అవి, పులుసు కర్రీలు, ఫ్రైలు కూడా తినొద్దు, అవి కలుపుకొని తినండి. ఒక్క భాగం ఏమో మీరు పప్పులతోటి సాంబార్ తోటి తినండి. ఓకే. పప్పు క్వాంటిటీ ఎక్కువ వేసుకుంటే మీకు కడుపు నిండా కూడా తిన్నట్టు ఉంటది. Yes. మళ్ళా ఒక్క భాగం మీరు సల్లచారుతోటి, మజ్జిగ పులుసు అని అంటారు కదా, మజ్జిగ, అవి కలుపుకొని తినండి. ఈ బుక్కలు చాలా చిన్నగా ఉండాలి. మీకు డైలీ ఎంత తింటారు రైస్, దానికన్నా సగం క్వాంటిటీ ఉండాలి. అయితే మీరు సగం క్యాలరీలు అక్కడే తీసి పడేసిండ్రు, అవునా కదా? సో ఇట్లా తినడం వల్ల మనకు బ్యాలెన్స్ డైట్ ఉంటుంది. B12 చాలా మందికి డెఫిషియన్సీ ఉంటుంది కదా, అది కూడా కవర్ అవుతుంది మీకు సల్లచారు ఇంకా మజ్జిగ మీరు వేసుకుంటే. మళ్ళీ వేరే B6 B3 డెఫిషియన్సీ వాళ్ళు కూడా, B9 డెఫిషియన్సీ వాళ్ళు కూడా మస్తు మంది ఉంటున్నారు. వాళ్ళకు కూడా షుగర్ వ్యాధిలో ప్రాబ్లమ్స్, నరాల్లో ప్రాబ్లమ్స్ అవుతున్నాయి, అవి కూడా కవర్ అవుతాయి. ఉసిరికాయ పచ్చడి మనం కలుపుకోండి అనేసి చెప్తున్నాం, దాంట్లో విటమిన్ సి కూడా ఉంటుంది, అది కూడా మీకు సపోర్ట్ చేస్తుంది షుగర్ వ్యాధికి. సో ఇట్లా మనం చేసుకుంటా ఇట్లా చేయవచ్చు. ఓకే. మొత్తానికి అయితే రైస్ తినొచ్చు, కానీ మరీ ఎక్కువ తినకూడదు. తిన్న తర్వాత అయినా ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి, కంపల్సరీ ఉండాలి. ఇప్పుడు చూడండి, మీరు చాలా మంది గవర్నమెంట్ జాబ్ వాళ్ళు ఉంటారు, బ్యాంక్ జాబ్స్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు రిటైర్ అయినాకనే వాళ్ళ రోగాలు ఎందుకు పెరుగుతాయి మీరే ఆలోచించి. మన ఫిజికల్ యాక్టివిటీ తక్కువ అయ్యేకొద్దీ ఇది ఇట్లాంటి డిసీజ్లు వస్తూ ఉంటాయి. ఓకే. కానీ ఏంటంటే దీనికి లైఫ్ లాంగ్ మెడిసిన్స్ అనేవి కాకుండా దీన్ని డైట్తో కంట్రోల్ చేస్తూ హోమియోపతి మందులు వాళ్ళ బాడీ తత్వాన్ని బట్టి కొన్ని నెలల పాటు వాడితే దీన్ని మళ్ళీ రివర్స్ చేయొచ్చు అని చెప్పేసి డాక్టర్ చేతన్ రాజు గారు చెప్తా ఉన్నారు. దీని గురించి ఫర్దర్ డీటెయిల్స్ కోసం, ఇన్ఫర్మేషన్ కోసం సార్ కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తాను, మీరు సార్తో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ అండి.